నమ్మెడివారు హల్లెలూయా పాడబడే వల్లభుని స్తుతించుడు హల్లెలూయా పాడబడే వల్లభుని స్తుతించుడు అల్లాహ్ ప్రభురా కడకై మెల్లగవే తీర్చెదరు అల్లాహ్ ప్రభురా కడకై మెల్లగవే తీర్చెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు కృపతో నీతిమంతులయ్యెదరు మేము అనుకుంటాను పాడు అది అర్థమవుతుందని పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ప్రభువా నా ప్రార్థన ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగేది నన్ను ప్రేమించి
తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగేది చక్కగా పాడారు, పాట పాడారు, చక్కగా జయమర్ ఇప్పుడు నేను పాడని వెళ్ళా ఎట్లంటే ఈ పాటకి బేస్ రాగాలు ఎట్లుంటే ఐలో ఉంటుంది, తర్వాత బేస్లో ఇప్పుడు బేస్లో పాడి బేస్ అంటే ఎట్లంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ ఇదేమో ఏమంటే బేస్ అంటారు. ఐపిచ్ అంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్త అదేమో ఐపిచ్ అంటారు. ప్రభువా జరిగేది అంటే రాగంలో కారణం ఫస్ట్ మంచి చక్కటి రాగంతో పడింది బేస్లో. సరే ఇప్పుడు ఏంటంటే తర్వాత రెండోది ఏంటంటే మనం భారంగా రోజు ఆదివారం కనుక మరి శనివారం అలా గురువారం మాత్రం కలిగి ఉండాలి. ఏంటంటే మందిరంలో చాలా అక్కర్లు ఉన్నాయి అమ్మా. చుట్టూరు కాంపౌండ్ వాల్ కట్టించాలి. కాంపౌండ్ వాల్ చుట్టూరు చూడండి, నా పనులు మరి దోతం చేస్తున్నారు, తర్వాత స్తంభం పిల్లలు అది కొట్టారు, తర్వాత అక్కడ ఉంటారు అవి ఉండే అవి కూడా తీసుకుపోయారు. ఎత్తుమలే మనం ఎత్తారులే. ఇక రెండో అవసరం మొట్టమొదటి అవసరం ఏంటి? చుట్టూరు పారి కూడా కట్టించాలా. తర్వాత బాత్రూమ్ లేదు, టాయిలెట్స్. చూడండి, మీరు ఇంటికి పోయి కాలు పుట్టేలు తీసుకురావాల్సి వచ్చింది కదా, ఆ ఇంటికి పోయి ముట్టించుకోవాల్సి వస్తుంది కనుక బాత్రూమ్స్ లేవు. రెండవది బాత్రూమ్. మూడవది ఏంటంటే ఏంటి? సౌండ్ సిస్టమ్. అంటే బాక్స్ ఉండాలి. బాక్స్ ఉంటే అర్థం చూసారా? బాక్స్ సౌండ్ సిస్టమ్ కావాలి. అది మూడవది. నాలుగవది ఈ మందిరానికి కలర్ వేయించాలి. చర్చికి ఏం కావాలంటే పెయింట్ వేయాలి, కలర్ వేయాలి. కనుక మరి వీటి కోసం ప్రార్థన చేయండి, ప్రభు సహాయం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని బిడ్డలు సమర్పించుకున్నట్లుగా ప్రార్థన చేయండి. చెప్పండి. మొత్తం 4 అవసరాలు. ఒకటి పారి గోడ, రెండవది బాత్రూమ్స్ లేవు కదా, రెండవది. మూడవది కిటికీలు జాలి కొట్టాలి, కిటికీలు కదా, కిటికీలకు జాలి కొట్టాలి. మూడవది. నాలుగవది ఏం చెప్పండి, మర్చిపోయారు, సౌండ్ సిస్టమ్. నాలుగవది. ఐదవది మందిరానికి కలర్ వేయించాలి కదా. తర్వాత ఆరవది ఇక్కడ సాగుడు ఇల్లు ఉంటే బాగుంటుంది, మందిరం వాడుకోకూడదు కదా. సాగుడికి ఇల్లు ఉండాలి. ఇల్లుంటే అప్పుడు
మరి సేవకుడికి మనం ఉండటానికి బాగుంటుంది. సరే, వీటి కోసం ప్రార్థన చేయండి. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదం కలుపుతున్నాను ప్రభావ. మీరు ఎంత ఉండని దేవుడము, ప్రేమ దేవుడు. ఈ సమయంలో ప్రభావ మీ వాక్య భాగంలో వెళ్తాను, మీరు మాతో మాట్లాడుతున్నాండి. మీరు వెళ్ళని సమర్పించండి. మీరు మాట్లాడే దేవుడు గారు ప్రభావ దయతో మా ప్రార్థన అంగీకరించి సహాయం చేయండి. వచ్చిన పిల్లలందరి బట్టి మీకు ఎంతోన్నాను ప్రభావ. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. ఆశను ఆసక్తిని అనుగ్రహించండి. ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, ఆశలను వారిని మేలుకొల్పే దేవుడు. ఓ ప్రభావ సహాయం చేయండి. కనిపించే కరెంటులు కూడా మీ ఆదిలో అధికారులు ఉంచండి. దుష్ట శక్తులు, అంధకార శక్తులను గద్దించండి. దురాత్మ శక్తులు గద్దించండి. కేవలం మీ నామం మహిళించుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. ఏవా కరెంటు కూడా మీరు మాకు దయచేసినందుకే మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి ప్రభా 4-5 అక్కలు కలిగి ఉన్నాం. మందిర విషయమై సహాయం చేయండి ప్రభా. చుట్టూరు కాంపౌండ్ హాల్ కావాలి, మరి కాంపౌండ్ ప్రారీ కూడా కావాలి ప్రభా. సహాయం చేయండి. కాంపౌండ్ హాల్ అలాగనే తర్వాత బాత్రూమ్స్ లేదు ప్రభా, సహాయం చేయండి. అలాగే 3వది సౌండ్ సిస్టమ్ లేదు ప్రభా, అది కూడా మీరు సహాయం చేయండి. 4వది కలరేపించాలా, వాక్యం రాపించాలా ప్రభా. మరి మందిరంలో కలరేపించి వాక్యం రాపించాలా, అది కూడా మీరు సహాయం చేయండి. అలాగే కిటికీలకి ప్రభా మెస్ లేవు, మీరు సహాయం చేయండి. అయినా మరి పిల్లులు అలాగే రకరకాల జంతువులు నుంచి లోపల వస్తున్నాయి ప్రభా, మందిరం ఖరాబ్ చేస్తున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి, కలిగించండి. ఈ విధంగా ప్రభా 5 మొదలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారిని ప్రభా త్వరగా రప్పించండి. ఆశను ఆసక్తిని అనుగ్రహించండి ప్రభా. మేము ఎలాగో ఆరాధన చేయాలో సహాయం చేయండి. చూసుకున్న ప్రభుత్వం కూడా వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం విందామండి. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి.